రియాలిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ గారు. సార్ ప్రస్తుతానికి సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించిన నేపథ్యంలో జరుగుతున్న గందరగోళ పరిస్థితులను మనం చూస్తున్నాం. చాలా అంశాలు ఉన్నాయి దీనికి సంబంధించి. ముఖ్యంగా సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష చేసిన టైంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా మాట్లాడతారేమో అని అనుకున్నారు. బట్ ఎక్కడ మనకి మాటలు వినిపించలేదు. ఆ తరుణంలో ప్రతిపక్షాలు ఏమీ మాట్లాడలేదు, కానీ సీజేపీ ముందుకొచ్చి పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించింది. ఆ తర్వాత జరిగిన అరెస్టులు మనం చూసాం. ఓకే, ఒక్కొక్కటిగా దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ ఉన్న పరిస్థితికి సంబంధించి మీరేమంటారు? కాక్రోచ్ జనతా పార్టీ 22 లక్షల మంది ఎవరైతే విద్యార్థులు నీట్ రాశారో దాని ఫలితంగా పేపర్ లీక్ అని వార్తలు రావడం, దానిపైన విచారణ జరగడం, తిరిగి పేపర్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ద సేమ్ టైం నీట్ అనేది మెడిసిన్కి సంబంధించినటువంటి పరీక్షకు సంబంధించి 22 లక్షల మంది తమ జీవితాలకు సంబంధించిన అంశం. సెంటిమెంట్ ఉంది, వాళ్ళ యొక్క సీరియస్నెస్ ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది విద్యార్థులు కూడా అంటే మొదటిసారి ఎగ్జామ్ రాసినప్పుడు ర్యాంక్ వస్తుందని అంటే మనకు వాళ్ళు రాసిన తీరును బట్టి రిజల్ట్స్ చూసుకుంటారు. మనకి ఏ ర్యాంక్ రావచ్చు, సీట్ కన్ఫర్మ్ అని అనుకున్నప్పుడు మళ్ళీ తిరిగి ఎగ్జామ్ అంటే అతను అతలాకుతలం అయిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ రాసినప్పుడు దరిదాపుల్లో లేరు. నేను ఒకరిద్దరు చూశాను తిరుపతిలో కూడా. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఫీలింగ్స్ అంటే ఫస్ట్ పరీక్ష రాసినప్పుడు మా అమ్మాయికి రావచ్చు అని ఒక అంచనాకు వచ్చి, ఇప్పుడు రెండోసారి రానప్పుడు రాకపోవచ్చు అన్నప్పుడు ఎంత తీవ్రమైన కలత కుటుంబంలో ఉంటుందో మనం చూసాం కేస్ స్టడీస్గా. అది 22 లక్షల కుటుంబాల్లోనూ ఉంటుంది. ఇంత అంటే ఒక సున్నితమైన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యవస్థలు సరిగ్గా నిర్వహించలేదనే ఫీలింగ్ ఉన్న నేపథ్యంలో సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర గారు రిజైన్ చేయాలని, రెండోది ఈ కారణంగా కొంతమంది విద్యార్థి అమూల్యమైన జీవితాన్ని తాలించుకొని చనిపోయారని, వారి ₹1 నష్టపరిహారం ఇవ్వాలని, ఈ 2 డిమాండ్లతో దాదాపు ఇంకా కొన్ని కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన పిలిపించింది. కాక్రోచ్ జనతా పార్టీ పట్ల ఒక అంచనా ఉండాలి. అది ఫెరోషస్ గా మూవ్మెంట్ లో ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఎక్స్ట్రీమ్ యాక్టివిటీ కూడా ఉంటుంది. దాని వెనకాల ఎక్కువ మంది యంగ్ పీపుల్ ర్యాలీ అవుతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ కరెక్టా తప్ప, వారి పట్ల భిన్నాభిప్రాయాలు ఏమి ఉండొచ్చు, కానీ దాన్ని సిస్టమ్ చూస్తున్నప్పుడు ఫెరోస్నెస్ కనిపిస్తుంది. బహుశా పార్లమెంట్ ముట్టడికి పిలిపించినప్పుడు ఈ అంచనాలని ప్రభుత్వానికి ఉండాలి. మంత్రి రాజీనామా ముందే చేస్తాడా, చేయాలి, లేదా వాళ్ళతో చర్చిస్తారా, లేదా ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఆ అంచనా వేయడంలో విఫలమైంది. రెండోది, కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దాదాపు ఈ దేశంలో ఉన్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా విఫలమైనాయి. ఈ మాట అంటున్నాను ఎందుకంటే విద్యార్థుల్లో ఇంత కోపం ఉందా? కాక్రోచ్ జనతా పార్టీ పిలిపిస్తే ఇన్ని లక్షల మంది ఆ విద్యార్థులు రావడం, పార్లమెంట్ ముట్టడంటే చిన్న విషయం కాదు. పిలుపు కరెక్టా తప్ప, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ అంత తెగించి వచ్చారంటే అంత కోపం ఉంది విద్యార్థుల్లో. నాట్ ఓన్లీ నీట్, ఏదో తెలియని ఆవేశం విద్యార్థుల్లో ఉందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించలేదు, దేశంలో ఉన్న రాజకీయ పార్టీ గుర్తించలేదు. కాక్రోచ్ జనతా పార్టీకి వచ్చింది, దాన్ని ప్రేరేపించింది, తీసుకొచ్చింది, ఆందోళనకు దిగింది. కాబట్టి ఇక్కడ ఫెయిల్యూర్ అన్ని హౌస్ వేర్స్ కాదు. కాబట్టి వాళ్ళు ఆందోళనకు వచ్చారు, పోరాటాలకు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం జరిగిన ఘటనగా మనం చూడాలి. కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకోకపోతే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి దేశంలో అనే దానికి ఇది ఒక ఉదాహరణగానే మనం రాజకీయ పార్టీ చూడాలి. ఆ మరుసటి రోజు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళు యాక్టివిటీగా మనం చూసాం. అలాంటి మెరుపు యాక్టివిటీ చేయాలి. వాళ్ళలాగా కాకపోయినా ప్రధానమంత్రి ఇంటి దగ్గరికి వెళ్ళారు, వెళ్ళి వాళ్ళు యాక్టివ్ అంటే కోరుకుంటున్నారు. రెండోది, ఈ రోజు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అది ఇంపార్టెంట్ కాదు స్వర్ణ గారు. 22 లక్షల మంది మా సమస్యగా భావిస్తున్నారు. వాళ్ళని ఎట్టా అసలు అరెస్తారు? ఢిల్లీలో ఆందోళన చేసే వాళ్ళని లాఠీ చార్జ్ చేయొచ్చు, ధర్నా అరెస్ట్ చేయొచ్చు, కానీ 22 లక్షల మంది తమదిగా భావిస్తున్నారు కదా. వాళ్ళ ఆవేశాన్ని, వాళ్ళ కోపాన్ని ఎట్లా చల్లారుస్తారు? ఇది ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు సీరియస్ గా ఆలోచించాలి. అండ్ మరీ ముఖ్యంగా అక్కడ నెలకొన్న పరిస్థితులను బట్టి కొంచెం రాజకీయాలు జొప్పించున్న నేపథ్యంలో అరెస్టుల పర్వాన్ని మనం చూసాం. ఆ రోజు అక్కడికి స్వచ్ఛందంగా వచ్చిన విద్యార్థుల విషయంలో కావచ్చు, లేదంటే వీటిని చూసి కొంతమంది వాలంటీర్స్గా కూడా ఆ ముట్టడికి సంబంధించి పాల్గొన్న నేపథ్యంలో పోలీసుల వ్యవహార శైలి, లాఠీలతో వాళ్ళను కొట్టడం, ఒక గందరగోళం పరిస్థితులకు వెళ్ళిపోతుందేమో అనుకున్నారు, కానీ చాలా సంయమనం పాటించారు విద్యార్థులు. అండ్ పొలిటికల్ లీడర్స్, ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారిని అరెస్ట్ చేసిన విధానం టైంలో మగ పోలీసులు ఆమె పట్ల వ్యవహరించిన తీరు కూడా కాస్త వివాదాస్పదమైంది. అంటే ముందస్తు చర్యలు లేవు ప్రభుత్వానికి.
ముందస్తు అసెస్మెంట్ లేవనడానికి 2 ఉదాహరణలు. ప్రధానమంత్రి ఇంటి దగ్గర వరకు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు హై లెవెల్ సెక్యూరిటీ ఉన్న వాళ్ళు వస్తున్నారంటే సమాచారం ఏముంది మీకు? దానికి తగిన ముందస్తు ఏర్పాట్లు ఏం చేసుకున్నారు? ఇప్పుడు విద్యార్థుల విషయంలో కూడా ఇంత విద్యార్థులు స్వర్ణ గారు బేసిక్ గా ఆర్గనైజ్డ్ గా వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు ఒక పిలిపిస్తే వాళ్ళు కదిలారు. ఇక్కడ ఆర్గనైజ్డ్ గా చేస్తుంటే ప్రభుత్వం ముందే తెలిసిపోయింది. ముందస్తు ఏర్పాట్లు, మన రాష్ట్రంలో అన్ని చోట్ల ర్యాలీలు, ధర్నాలు జరుగుతూ ఉంటాయి కదా రాజకీయ పార్టీలు. ఒక వారం ముందే పిలిపిస్తా ఉంటారు, ముందు సమావేశాలు ఏర్పాటు చేసి ఇవన్నీ తెలిసిపోతుంది ప్రభుత్వానికి. ఇట్లాంటిదే కనపడలాడు కాక్రోచ్ జనతా పార్టీ. కనపడకుండా ఒక పిలుపుతో పరిగెత్తి వచ్చారంటే కాక్రోచ్ జనతా పార్టీ యూత్ ఆ పిల్లల్లో ఉన్నటువంటి ఆవేశాన్ని గుర్తించింది. ఆవేశానికి కాక్రోచ్ పార్టీ వాళ్ళ ఆవేశం తోడైంది. అక్కడ గుర్తించడంలో పోలీసులు ఫెయిల్ అయినారు. ఇక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు 2 ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఏ యాక్టివిటీలో పాల్గొన్న అన్నా చెల్లెళ్ళు చాలా అద్భుతమైన మైత్రిని, చూసే వాళ్ళకి ఒక ముచ్చటను, ఇట్లా ఉండాలి అన్నా చెల్లెళ్ళు. ఆయన వాళ్ళ చెల్లి ముందు పోతుంటే వెనక నుంచి తోస్తాడు, ఓ పర్వాలేదు అంటారు. మామూలుగా మహిళలను ముందు పెట్టరు ఎవరు, మనమే ముందు రా అంటారు. అలాంటిది ఆయన పర్వాలేదు, ప్రియాంక గాంధీ ముందున్న పర్వాలేదని ఆయన వాళ్ళిద్దరు అన్యోన్యత మాత్రం చాలా చాలా చూడముచ్చటగా, చాలా గొప్పగా అనిపిస్తుంటుంది. ఆందోళనలో కానీ వాళ్ళ వ్యవహార శైలిలో కానీ. నిన్న అది కనపడింది. ప్రధానమంత్రి ఇంటి దగ్గరకు వచ్చేసారు వాళ్ళు ఇద్దరు వివిఐపీలు ప్లస్ హై సెక్యూరిటీ జోన్ లో ఉండేవారు. ఏం చేస్తా ఉంది వ్యవస్థ? ముందే చేయమని కాదు, ముందస్తు అరెస్టులు కానీ నివారించడం కానీ చేయాలి కదా. చేయలేదంటే ఆడికి వచ్చిన తర్వాత మళ్ళీ హడావుడి చేయడం. మగ పోలీసులే ప్రియాంక గాంధీ హై సెక్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తే కాదు, ఒక ఇందిరాగాంధీ, నెహ్రూ ప్రధానమంత్రులు, రాజీవ్ గాంధీ, ముగ్గురు ప్రధానమంత్రులకి కుటుంబానికి వారసురాలు ఆమె. ఒక వివిఐపి సెలబ్రిటీ. అంత వ్యక్తి మామూలుగా మహిళలు కూడా ఎవరన్నా వస్తే మగ పోలీసులు రాకూడదు, పట్టుకోకూడదు, అరెస్ట్ చేయకూడదు, మహిళా పోలీసులే రావాలి. అలాంటిది అంత పెద్ద విఐపి వస్తా ఉందని తెలిసి కూడా మామూలుగా కాంగ్రెస్ పార్టీ ఒక పిలిపించినట్టు మహిళా లీడర్స్ వస్తారని ముందే ఊహించుకోవాలి కదా. ప్రియాంక గాంధీ విషయం పక్కన పెడదాం, కానీ రియాక్షన్ అయినప్పుడు అక్కడ రావడం అనేది అదే మొత్తం ఒక రకమైనటువంటి అచేతన వ్యవస్థకి వెళ్ళిపోయింది ప్రభుత్వం ఢిల్లీలో. ఈ మొత్తం ఎపిసోడ్ లో వెళ్ళిపోయింది. ఆ అచేతన వ్యవస్థ పోయినప్పుడు ఇంకో పక్క పార్లమెంట్ గా అనిపిస్తా ఉంది, ఇంక వదిలేస్తే పార్లమెంట్ లోకి వెళ్తారు. ఏమో చేసేస్తారని కాదు, అది మచ్చ కదా. ఈ పక్క ప్రధానమంత్రి ఇల్లు లోపలికి వెళ్ళిపోతే వాళ్ళు ఇల్లు మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ ఏమి చేయరు, కానీ అగౌరవం కదా. కాబట్టి ఏమీ చేయడం అచేతన వ్యవస్థ, ఏమీ చేతనంతో ఇట్లాంటి దుందుడుగు చర్యలకు కారణంగా మనం చూడాలి. అండ్ మరీ ముఖ్యంగా ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. విద్యార్థుల జీవితాలకు, విద్యార్థుల భవిష్యత్తుకి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున ఇంత ఉద్యమం జరుగుతున్న టైంలో ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు వారు వ్యవహరించిన లేకపోతే మాట్లాడిన వ్యాఖ్యలు కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్లుగా చూస్తున్నాం. వీడియోలు చూసే టైం మాకు లేదు, మీ టైం వేస్ట్ చేసుకోకండి, మా టైం వేస్ట్ చేయొద్దు, ఏమంటారు? ఇప్పుడు సీజే గారి వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనాయి. మామూలుగా ప్రజా ప్రయోజనాల పిటిషన్ ఎప్పుడు కూడా హైకోర్టు స్థాయిలో చీఫ్ జస్టిస్, జేహెచ్ఎస్ స్థాయిలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చూస్తారు. మామూలుగా చంద్రచూడ్ గారు బహుశా ఏదో చీఫ్ జస్టిస్ గారు అనుకుంటాను ఒక కామెంట్ చేశారు ఒకప్పుడు. ప్రజా ప్రయోజన బిల్ అంటారు కదా, ప్రజా ప్రయోజన పిటిషన్ ఏదైతే ఎక్కువ వస్తాయో వాటిని ప్రోత్సహించాలి మనము. నిజమైన ప్రజలకు న్యాయం అందుబాటులో ఉందన్న సిగ్నల్ దేశానికి వెళ్ళాలంటే వీలైనంత వరకు ప్రజా ప్రయోజనాల పిటిషన్ ని మనం ప్రోత్సహించాలి అనే వ్యాఖ్య చేశారు. అంటే ప్రజలందరికీ న్యాయ వ్యవస్థ అందుబాటులో ఉంది, ఏదో డబ్బులు పెట్టుకున్న వాళ్ళకో పెద్ద పెద్ద వాళ్ళకో లాయర్లు పెట్టుకున్న వాళ్ళకి కాదు, ఏమీ లాయర్ లేని వాళ్ళు కూడా అత్యున్నత న్యాయస్థానం యొక్క సేవలను ఉపయోగించుకోవచ్చు, అదే సరైన న్యాయ వ్యవస్థని చెప్పారు. అంటే పిల్లు ఎంత ఎక్కువ వస్తున్నాయంటే, ఎంత ఎక్కువ మనం ప్రోత్సహిస్తున్నామంటే అదంత మంచిది న్యాయ వ్యవస్థకు అంటారు, దేశానికి మంచిది అంటారు. ఎగ్జాంపుల్ గా నేనే తిరుపతి సిమ్స్ హాస్పిటల్లో ఒక ప్రకటన వచ్చింది లాంగ్ బ్యాక్. హాస్పిటల్లో బెడ్లు అయిపోయినాయి, ఇంకా అత్యవసర సేవలు ఉండేవాళ్ళు ఎవరు మా సిమ్స్ కి రావద్దండి అని నోటీస్ పెట్టారు. నిజానికి రావద్దు వైద్యానికి అని చెప్పే హక్కు ఎవరికి లేదు. తీసుకోవాలి, వాళ్ళు చేయగలిగే, లేకపోతే పక్క హాస్పిటల్కి పంపించాలి తప్ప రావద్దని చెప్పడానికి ప్రాణం కదా. ఇది ఎట్టా కరెక్ట్? ఇది ఆర్టికల్ ఆర్టికల్ ప్రకారం తప్ప నేను లెటర్ రాశాను అప్పుడు చీఫ్ జస్టిస్ గారికి. లెటరే దాన్ని సుమోటోగా తీసుకొని వితిన్ సీరియస్ గా వెళ్ళడంతో వెంటనే సిమ్స్ దాన్ని ఉపసంహరించుకుంది. అంటే దానివల్ల ఏమవుతుంది, ఒక సాధారణ వ్యక్తులు లెటర్ రాసిన సీజే స్పందిస్తాడంటే అత్యున్నత న్యాయస్థానం మాతో ఉందిన భావన కలుగుతుంది ప్రజల్లో. అంటే అట్లాంటి ప్రోత్సహించమంటాడు ఒకప్పుడు చీఫ్ జస్టిస్ ఇండియా. ఆ స్థానంలో కూర్చొని ఈ వ్యాఖ్యలు చేయడం కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడేమో నిరుత్సాహం కదా. నా పాయింట్ ఏంటంటే
సిజే గారి దృష్టిలో ఆ పిటిషన్ లో అనవసరం అని కానీ ఇంకోటి కూడా ఉంది స్వర్ణ గారు. బేసిక్ గా నేను కూడా మొన్న ఒక ట్రయల్ ఏదో ఒక ఇష్యూ మీద పిల్లేద్దాం అనుకున్నాను. బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది చీఫ్ కోర్టు. ఎందుకో తెలుసా, అది ప్రజా ప్రయోజనాల పిటిషన్ కాకుండా ప్రచార ప్రయోజనాల కోసం కొంతమంది పిటిషన్లు వేస్తుంటారు, సంచలనం కోసం. అది వ్యక్తిగత ప్రయోజనాల కోసం పిటిషన్ అయితే దాన్ని నిరాకరించి టైం వేస్ట్ చేస్తాను, వాళ్ళ మీద ఫైన్ వేయచ్చు అప్ టు 2 lakhs వరకు. దానికన్నా బ్యాంక్ అకౌంట్ కూడా అడుగుతుంది. అంటే దాని తప్పు లేదు, అది అది చేయాలి. అంటే అర్థం ఏంటంటే మీరు చర్య తీసుకునే అవకాశం కదా, దాన్ని స్వీకరించి దాంట్లో ప్రజా ప్రయోజనం లేదు, ప్రచారం ఉంది, కోర్టుని తప్పుదో పెట్టించి విలువైన సమయాన్ని వృధా చేసే చర్యలు దీంట్లో కనిపిస్తున్నాయి, అందువల్ల చాలా మందికి న్యాయం దూరం అవుతుంది, ఇది స్వార్థం, వాళ్ళపై ఫైన్ వేయండి, పరిశీలించి ఇది న్యాయం కాదని చెప్పండి, ఫైన్ వేయండి, మీకు అధికారం ఉంది. అటువైపు వెళ్ళాలి అని తప్ప సమయం చూడడానికి లేదంటే ఇది నేను ఇంతకుముందు ప్రస్తావించాను, ఢిల్లీలో ఎంతమంది ఆందోళనలు చేశారన్నదే ప్రధానం కాదు. 22 లక్షల మంది విద్యార్థులు రాసిన వాళ్ళందరూ మాదిగా భావిస్తున్నారు. ఇప్పుడు మాకు సమయం లేదని ఆ నుంచి వస్తే 22 లక్షల మంది సమస్యకు సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు భావిస్తారు. ఎప్పుడు కూడా న్యాయం అన్నది కేవలం న్యాయంగా ఉండడం కుదరదు, ఇది న్యాయంగా ఉందని మనం అనుకోవాలి. రెండు ఉంటాయి న్యాయ వ్యవస్థలో. న్యాయంగా ఉంటే సరిపోదు, న్యాయంగా ఉందని మీరు నేను సమాజం భావించాలి, అలాగడ తీర్పులు ఉండాలి. అందుకని మీరు చూస్తే కేసులు చాలా వరకు వాయిదాలు వేస్తా ఉంటారు. ఏంది వీళ్ళు ఇంకేం పని లేదా పిలుస్తారు వాయిదా వేస్తారు అని చాలా సందర్భం మేము కూడా అనుకున్నాం. కానీ పరీక్ష అది కక్షదారుల మధ్య. కాబట్టి న్యాయ వ్యవస్థ అంత గొప్పతనంలో ఆ వ్యాఖ్య చేసి ఉండాల్సి కాదు, తీసుకొని పరిశీలించి మీరు నిరాకరించుండొచ్చు, చర్యలు తీసుకోండొచ్చు. కానీ ఇంత వేల మంది లక్షల మంది చూస్తారనే విషయం మర్చిపోయేవారు అలా చేస్తుండ ఎందుకు చేశారో కానీ వారు దాన్ని ఉపసంహరించుకోవాలి. ఆ స్థానం నుంచి భరోసా కల్పించాలి, ఎవరైనా సుప్రీంకోర్టు తలుపు తట్టచ్చు అనే ఫీలింగ్ కలిగించే పద్ధతిలో ఉండాల్సిన ఆ వ్యవస్థలో ఆ వ్యాఖ్యలు అయితే సరైనది కాదు. ఇప్పుడు అది దేశవ్యాప్తంగా కూడా ప్రశ్నలకు గురవుతాం. అండ్ మరోపక్క వీళ్ళకి పాకిస్తాన్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి, చైనా నుంచి ఫండ్స్ వస్తున్నాయి అంటూ కూడా కొన్ని ప్రకటనలు కావచ్చు, ఆరోపణలు కూడా మనం చూడొచ్చు. న్యాయబద్ధమైనవేనా ఇవి? చర్య తీసుకుని ఎవరు వద్దన్నారు, ఎందుకు వస్తున్నాయి, కాన్సెప్ట్ ఏంటి అనేది చూడండి. ఒకవేళ తీవ్రవాద సమస్యల నుంచో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నుంచో ఈ దేశ భవిష్యత్తుని నష్టం చేయాలనే కుట్రదారుల నుంచో ఫండ్స్ వస్తా ఉంటే, రిలేషన్స్ ఉంటే యాక్షన్ లోకి వెళ్ళండి. నిర్వహించే వ్యక్తులకు మనకు తెలియదు ఏంటో. మొదటి కూడా బీజేపీ నాయకత్వ కేంద్ర ప్రభుత్వం కాక్రోచ్ జనతా పార్టీ లీడర్షిప్ పైన కొన్ని విమర్శలు చేస్తా ఉంది. నేనేమో సమర్థించడం వ్యతిరేకించను, ఆధారాలు ఉంటే చర్య తీసుకోండి. కానీ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఆ పిలిపిస్తే అన్ని లక్షల మంది ఎందుకు వచ్చారనేది చూడండి ప్రధానంగా అంటాను. వారు తప్పు చేస్తుంటే విచారణ చేసి చర్య తీసుకోండి, దట్ ఈస్ అధికారం ఆ బాధ్యత కేంద్రానికి ఉంది. కానీ ఇక్కడ ప్రభుత్వం గమనించాల్సింది ఆ పాయింట్ ఇంటెలిజెన్స్ చేయాల్సిన పనులు, పబ్లిక్ గా చేయాల్సిన విషయాలు కావు. ఇట్లాంటి ఒక ఆర్గనైజేషన్ వెనకాల ఏమన్నా అదృష్ట శక్తులు ఉన్నాయా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయా, దేశ విచ్ఛిన్నాన్ని ఉన్నాయా, అవన్నీ స్టడీ చేసే బాధ్యత రహస్యంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చేసుకొని ఆధారాలతో దేశం ముందు పెట్టి యాక్షన్ తీసుకొని ప్రజలకు కూడా చెప్పండి ఇట్లాంటి వాటిలో పాల్గొనొద్దని. అది సీక్రెట్ గా జరగాలి. కానీ అఫీషియల్ గా కేంద్రం ఆలోచించాల్సింది, నేను పదే చెప్తా ఉండేది, ఇన్ని లక్షల మంది ఎందుకు వచ్చేసినారు అని. ఇంత జరుగుతున్నా కమలం పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడం ఒక ఇంత ఆశ్చర్యానికి గురవుతుంది. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ టీంకి సంబంధించిన వాళ్ళ చేత మాట్లాడిపించవచ్చు, చర్చలకు సిద్ధంగా ఉన్నాము అని చెబుతూనే సీజేపీ ఈ రోజు ఏం చెప్తుందంటే, మేము ఎక్కడికి రాము, మా దగ్గరికే రావాలి, మేమేదైతే డిమాండ్స్ పెడుతున్నామో మీ ముందు అదైతే ఖచ్చితంగా నెరవేరాల్సిందే అని అంటున్నప్పుడు కమలం పార్టీ కదిలినట్లేనా? ఒకటి కేంద్రంలో ప్రభుత్వం అచేతన అంటారు, చేతులు ఎత్తేసింది ఈ విషయంలో. ఏమి అర్థం కావట్లే వాళ్ళకి, ఏమి చేయాలో అర్థం కావట్లేదు. కొన్ని పోరాటాలు ఎలా ఉంటాయి స్వర్ణ గారు, ఇట్లానే ఉండాలని రూల్ ఏమి లేదు. పోరాటాలు ఆడొచ్చిన స్పందన బట్టి, లీడర్షిప్ క్వాలిటీని బట్టి కూడా ఉంటాయి. మేము పోరాటం చేసే వాళ్ళు మా దగ్గర ప్రభుత్వం రావాలని డిమాండ్ చేసి పోరాటం ఎవరు చేస్తున్నారు? ప్రజలు. 1000 మంది 1,00,000 మంది 1 కోటి మంది కాదు. ఎవరి ప్రతినిధిగా చేస్తున్నారు? 22 లక్షల మంది విద్యార్థులు. అంటే కేవలం రాసిన వాళ్ళే కాదు. ఇప్పుడు ఏమైంది, నిన్నటి వరకు అది 22 లక్షల విద్యార్థి సమస్య, వాళ్ళ ప్రతినిధులుగా వాళ్ళ ఆకాంక్షల్ని వ్యక్తం చేసేవాళ్ళుగా కొన్ని వేల మంది అక్కడికి వెళ్ళిన తర్వాత, వాళ్ళు లాఠీ చార్జ్ జరిగిన తర్వాత ఈరోజు దేశంలో ఉన్న యువత సమస్యగా మారింది. అది కోట్లాది మంది సమస్యగా మారిపోయింది. లక్షల సమస్య కాస్త కోట్ల మందిగా మారిపోయింది. కాబట్టి అక్కడ ధర్నా చేస్తా ఉండే వాళ్ళు ఈ కోట్లాది మందికి రిప్రజెంటేటివ్, అక్కడ పోరాటం చేస్తూ ఉండేవాళ్ళు రిప్రజెంటేటివ్. వాళ్ళు ఏమంటారు, మీరు రావాలి మా దగ్గర కానీ ప్రభుత్వం అంటారు. ఆ డిమాండ్ చేసే రైట్ పోరాడే వాళ్ళకి ఉంటుంది. మీరు ఒక్కతారా ఎదుర్కొంటారనేది ప్రభుత్వం ఇష్టం. కొన్ని సందర్భాల్లో భారీ పోరాటం జరిగినప్పుడు అఫెన్స్ లో తీసుకుని మీరే మా దగ్గర రాని కూడా కేంద్రాన్ని ప్రభుత్వాలు అడుగుతుంటారు. మేము కూడా విద్యార్థి నాయకులు ఉన్నప్పుడు పోరాటం చేసేటప్పుడు
పెద్ద ఎత్తున ప్రజలు విద్యార్థి కదిలి ఇప్పుడు వీసీ మా దగ్గర రావాలి అంటాం. వీసీ మీ దగ్గర రావాలన్నా అంటే ఆ సమయాన్ని బట్టి ఉంటుంది. ఆడ పోరాడే విద్యార్థుల స్పందన బట్టి ఉంటుంది. ఇప్పుడు 10 మంది 1000 మంది అనుకో మేమే రిక్వెస్ట్ చేసినా కూడా లోపల పంపిరు వీసీ దగ్గరికి, ఛాంబర్ దగ్గరికి. హ్మ్. అప్పుడు వీసీ పిఏ వచ్చినా తీసుకుంటామని రిక్వెస్ట్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో లక్షలు వేల మంది వచ్చేసారు అనుకో నువ్వే రా మా దగ్గరికి అంటాం. అది అహంకారం కాదు, పరిస్థితుల ప్రభావం అటు ఉంటుంది. కాబట్టి దీని ప్రభుత్వం ఆడ నిర్వహించే వాళ్ళ పేర్లు బట్టి వ్యవహరించద్దండి. వాళ్ళ డిమాండ్ వెనకాల ఉన్న విశ్వసనీయత, సార్వజనీయతని అడ్రస్ చేయాలి. వాళ్ళ డిమాండ్ వెనక ఒక సార్వజనీయత ఉంది, దేశవ్యాప్త సమస్య ఉంది, దాన్ని చూడండి. ఆ డిమాండ్ చేసే వాళ్ళని చూడొద్దండి. డిమాండ్ చేసే వాళ్ళని తర్వాత చూడండి, వాళ్ళు ఏమైనా తప్పు చేశారా, వాళ్ళకి ఏమైనా యాంటీ సోషల్ మీడియా సపోర్ట్ ఆ బైఫర్కేషన్ చేయకపోతే కేంద్రం మరింత పతనం అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఇక మరోపక్క పార్లమెంట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సికి సంబంధించిన ఆందోళన పార్లమెంటును కూడా తాకింది. రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీచర్స్ నియామకాలలో అవకతవకలు జరిగాయన్నారు, స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయన్నారు. ఇలా రకరకాల అంశాలకు సంబంధించి పార్లమెంట్లో సెగలు పుట్టించింది మనం చూసాం. ఒకటి స్వర్ణ గారు, బేసిక్ గా మొన్న పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ రాజ్యసభ సభ్యుల్ని దిశానిర్దేశం జగన్ గారు చేశారు. ప్రధానంగా వారు ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యల్ని అజెండాగా కేంద్రంలో ఉంచాలని నిర్ణయించుకున్నారు. అందులో ఒకటి రైతాంగ సమస్య, రెండోది పోలీసుల యాటిట్యూడ్, అంటే బిఎన్ఎస్ఎస్ చట్టాన్ని విషయంలో అమలు చేయడంలో కానీ, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడంలో కానీ, సోషల్ యాక్టివిస్టుల పైన లేదా సామాజిక మాధ్యమాల్లో పనిచేసే వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశాలపైన కావచ్చు, రైతుల గిట్టుబాటు ధరకు సంబంధించి మీరు చెప్పిన డిఎస్సికి సంబంధించి కావచ్చు, వీటన్నిటిపైన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎంపీలకు నిషేధం చేసి పార్లమెంట్ రైజ్ చేయమని చెప్పాడు. వారు ఎఫెక్టివ్ గా ఆ పార్టీ లీడర్లు సుబ్బారెడ్డి గారు కావచ్చు, పార్లమెంటరీ పార్టీ లీడరు మిథున్ రెడ్డి గారు లోక్సభ పార్టీ నాయకుడు, వీళ్ళు చాలా గట్టిగా వాళ్ళ నాయకత్వంలో మిగతా ఎంపీలు పోరాడుతున్నారు. ఖచ్చితంగా రిఫ్లెక్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గొంతుక ఏదైతే ఉందో దాని పార్లమెంట్ వేదిక దేశం ముందు ఉంచుతున్నారు. ముఖ్యంగా లాకప్ డెత్ కేసు విజయవాడ. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని విషయాల్లో ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితి కాదు కదా, రాకుండా చేయాలంటే ఏం చేయాలి? మీరు ఇక్కడ కొన్ని సమస్యలు పరిష్కరించాలి. ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు యథాలాపంగా ఒక మాట అన్నారు, డిఎస్సి విషయంలో మీరు స్పందించకపోతే కాక్రోచ్ తరహా పోరాటాలు వస్తాయి అన్నాడు. అప్పుడు ఢిల్లీ విషయానికి తెలియదు, ఇప్పుడు అదే కనపడింది కదా నీటి విషయంలో. కాబట్టి డిఎస్సి విషయంలో వారు కొన్ని అలిగేషన్స్ చేశారు, కొన్ని ఆధారాలు చూపించారు. మేము ఒప్పుకోమంటే ఎట్లా? నేను ఆధారాలన్నీ వాళ్ళు చెప్పినవన్నీ కరెక్ట్ అని వెంటనే చర్య తీసుకోవాలని నేను అనట్లేదు. సిబిఐ విచారణ చేయమని జగన్ గారు అన్నారు. సరే చేస్తారా లేదా మీ ఇష్టం, ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా మీ ఇష్టం, కానీ ఏదో ఒక దశ విచారణ అయితే ఒప్పుకోవాలి. ఎందుకంటే ఒక ప్రధాన ప్రతిపక్షం మాజీ ముఖ్యమంత్రి గారు ఒక సావధానమైనటువంటి నిర్ణయం చెప్పిన తర్వాత ఇది తప్పు అని చెప్పండి, నమ్మకాన్ని కలిగించే పద్ధతిలో విచారణ చేయండి. వాళ్ళు లేవనెత్తిన అంశాలు ఏవైతున్నా వాటిని వేరే చేసుకుని ఒక శాఖాపరమైన దర్యాప్తు, వారు కోరిన సిబిఐ కాకపోయినా చేయకపోతే ఏమవుతుంది? అవిశ్వాసం వస్తుంది. అంటే మాకు అధికారం ఉంది కాబట్టి మేము చేసుకుంటా పోతాం అంటారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఏ ఆరోపణ చేసినా మేజర్ ఆరోపణలకు విచారణ ఒప్పుకునేస్తారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు గారు ఇన్ని విచారణలు ఒప్పుకుంటామంటే నీది అవినీతి ప్రభుత్వాన్ని చాలాసార్లు వెటకారం చేస్తే రాజశేఖర రెడ్డి గారు అన్నమాట ఏంటంటే, మనం బాగా పరిపాలిస్తున్నామని మనం అనుకుంటే కుదరదు, జనం కూడా అనుకోవాలంటే ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మేము కరెక్ట్ గా ఉన్నామని నిరూపించుకోవాలి, అందుకోసం విచారణకు ఒప్పుకుంటానంటాడు ఆయన. కాబట్టి నేను ఎందుకు చెప్పాను, ప్రభుత్వం బాగుందంటే సరిపోదు, బాగుందని మనం కూడా అనుకోవాలి, ప్రజలు కూడా అనుకోవాలంటే విచారణకు ఒప్పుకోవాలి. జగన్ గారు అయినప్పుడు మేము ఆయన అంటే మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడు అన్ని అడిగితే నువ్వు అడగడానికి ఓడిపోయినాడని చంద్రబాబు గారు జగన్ రాజశేఖర గారు అనలేదు కదా. కొన్ని ఒప్పుకొని తప్పని నిరూపించిన ప్రజల విశ్వాసాన్ని పొందాలి. అది లాకప్ డెత్ కేసు సిబిఐకి ఇవ్వడం కరెక్ట్ కదా. ఎందుకంటే స్టేట్ మర్డర్ అని మీరే మెన్షన్ చేసి ఒకదానికోదాని పొంతం లేకుండా ఉన్నప్పుడు స్టేట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ చేస్తే ప్రభుత్వానికి కూడా గౌరవం కాదు. అప్పుడు సిబిఐకి ఇచ్చింటే మీ సమస్య గౌరవంగా ఉండేది కదా. కాబట్టి లాకప్ డెత్ కేసు కానీ, డిఎస్సి కానీ ఇవన్నీ స్టేట్ లెవెల్లో ఒక ఇష్యూని పరిష్కరించుంటే ఈరోజు సిబిఐకి ఇచ్చేదానికి మీకేంటి ఇబ్బంది? లాకప్ డెత్ కేసు మీ ఇప్పుడు సమస్య వచ్చినది కాదు. డిఎస్సికి ఒక శాఖాపరమైన దర్యాప్తు, లేకపోతే ఒక సిట్, ఒక సిబిఐ మన పరిధిలోనే కొన్ని ఇచ్చారనుకోండి, అప్పుడు ఢిల్లీలో అడగాల్సిన అవసరం, అడిగినా కూడా లోక్సభలో సమాధానం వస్తుంది, అక్కడ విచారణ జరుగుతుంది, మేము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తారు. మీరు ఏమి చర్యలు అన్ని తీసుకుని లోక్సభలో మేము పెట్టారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా సమస్య అయిపోయిందా ఇది? కాబట్టి కూటమి ప్రభుత్వం కొన్ని విషయాల్లో డెమోక్రటిక్ డిమాండ్స్ ని పరిగణలో తీసుకోకపోతే ఇది ఢిల్లీ సమస్యగా మారింది. ఇప్పుడు ఎవరికి నష్టం? అది తెలుగుదేశం ప్రభుత్వానికే కదా. ఇది ఆ పార్టీ ఆలోచించాలి.
అండ్ మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పయనం అవ్వబోతున్నారు అనేది ఈరోజు కాస్త హాట్ టాపిక్గా ఉంది. ఎందుకు పయనమే వెళ్ళబోతున్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపు మేరకే వెళ్ళబోతున్నారు అనేది ఒక వార్త. అంటే లాస్ట్ టైం సమావేశాలలో ఈ డీలిమిటేషన్ కావచ్చు, లేదంటే మహిళా రిజర్వేషన్ బిల్లుపై వీగిపోయిన నేపథ్యంలో ఈసారి ఎట్లా అయినా మళ్ళీ ఆ బిల్లును ప్రవేశపెట్టాలి, దాన్ని నెగ్గించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా అందరితోనూ మాట్లాడి అందరూ ఒప్పందాన్ని వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం జరుగుతుంది. సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారి ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇద్దరే నాయకుల ద్వారా వస్తే పోతారు అనేది ఒక చర్చ. రెండో చర్చ, కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దేనికి వెళ్ళినా అది ఆపాదించడం వాళ్ళకు ఉన్న అలవాటు. ఈ మధ్య కాలంలోనే ఈడీ మద్యం కేసులో ఎంటర్ అయింది, ఇద్దరు అరెస్ట్ చేసింది. ఇంకా నెక్స్ట్ జగనే గారు కాబట్టి భయపడి వెళ్తున్నాడని మీరు ప్రస్తావించినట్టు పార్లమెంట్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి జగన్ గారి మద్దతు కోసం పిలుస్తున్నారని ఇట్లా రకరకాల చర్చ నడుస్తుంది. నేను అంటుంది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం అంటూ జరిగితే ఒక సాధారణ విషయంగానే చూస్తాను. ఎందుకంటే 2 ఏళ్ళు అయింది ప్రభుత్వం ఏర్పడి. ఈయన ఒక మాజీ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ప్రధానమంత్రి గారిని కలవడం అనేది ఒక సాధారణ ప్రక్రియ. వాళ్ళ రాష్ట్రంలో ఉన్న కేంద్రం నుంచి రావాల్సినటువంటి కొన్ని అంశాలు కావచ్చు, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఆయన దృష్టికి తీసుకురావడం. ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టు ప్రధానంగా డిఎస్సి సమస్య కావచ్చు, లాకప్ డెత్ ఇష్యూ కావచ్చు, రాజధాని విషయంలో వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, పోలవరం రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, రైతాంగం ఇప్పుడు భారతదేశం ఆంధ్రప్రదేశ్ లో ఈ కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి కదా, ఉల్లి కావచ్చు, మామిడి కావచ్చు, అదేవిధంగా నిన్న కలిసిన పొగాకు, మిర్చి రైతుల సమస్య కావచ్చు, ఈ నెల్లూరు గోదావరి జిల్లాలకు మొన్న వెళ్ళొచ్చారు కదా ఆక్వాకు సంబంధించి, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వంతో కూడా ముడిపడి ఉంది. కాబట్టి వీటన్నిటికీ కేంద్రం కూడా సపోర్ట్ చేయాలని అడగచ్చేమో. కాబట్టి ఇవన్నీ ముడిపడి ఉన్నాయి కాబట్టి ప్రజా సమస్యల మీద ఆయన వెళ్తాడు. ఇక్కడ చిత్రం అంటే ట్రై చేస్తున్నాడు ప్రధానమంత్రి గారిని. ఏది మిథున్ రెడ్డి గారు. సమస్య ఏంటంటే మిథున్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు ఎవరు? ఆయన పార్టీకి సంబంధించిన ప్రతినిధులు. వాళ్ళ భాష ఆడికి వస్తుంటే ఢిల్లీలోకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయాల్సిన బాధ్యత వాళ్ళిద్దరిదే, మిథున్ రెడ్డి గారిది, సుబ్బారెడ్డి గారిది. ఎందుకంటే ప్రధానమంత్రి కలవాలనుకుంటే త్రూ వాళ్ళే వెళ్తారు. మా అధినేత వస్తున్నాడు, మీరు అపాయింట్మెంట్ కావాలని ఆ పనులన్నీ చేసేయాల్సింది ఆ పార్టీ ఢిల్లీ రిప్రజెంటేటివ్ గా ఉన్న వాళ్ళిద్దరు చూస్తారు. వాళ్ళిద్దరి ద్వారా ట్రై చేసేది ఏంది, అది ప్రోటోకాల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఢిల్లీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ఏర్పాట్లు చేస్తారు, వాళ్ళు ఆ పనిలో ఉంటారు. ఉంటే సమాచారం మనకు వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడతారనేది బయటకు వచ్చినాక ముందో తెలుస్తుంది. రెండో చర్చ మీరన్న ఇంతకుముందు వచ్చినట్టు ఈడీ కేసులకు సంబంధించి. ఈడీకి సంబంధించినంత వరకు ఈడీ అనేది కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ ఈడీలో ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ తొందరగా రాదు. కాబట్టి ఈడీ పవర్ఫుల్ గా అందరూ భావిస్తారు. ఎక్కువ బెయిల్ ఎక్కువ రూపాయలు ఉంటే అది పవర్. కానీ ఈడీ కొన్ని పరిమితులు ఏంటంటే సిట్ కానీ సిబిఐ కానీ విస్తృతం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కేసులో వాళ్ళు అనుమానించడం అందరినీ అరెస్ట్ చేసుకోవచ్చు, అవకాశాలు ఉంటే విచారణ పిలవచ్చు. కానీ సిట్ ఈడీ అట్ట చేయదు. ఆల్రెడీ నమోదైన ఎఫ్ఐఆర్, ఆల్రెడీ ఛార్జ్ షీట్, లేదా మీరు అలాంటి వాళ్ళు ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదుల్లోని అంశాల ఆధారంగానే దానికే పరిమితమై ఈడీ దర్యాప్తు, ఆర్థిక లావాదేవీలు ఎవరూరి మధ్య ఎలా జరిగాయి, లీగాలిటీస్ అవన్నీ గుర్తిస్తుంది. అది సమస్య ఏంటంటే ఇప్పటివరకు మద్యం కేసులో 2 కోణాలు. ఒకటి, ఇప్పటివరకు అరెస్ట్ అయ్యి రిమాండ్ పోయిన వాళ్ళు ఎవరు కూడా జగన్ పేరు చెప్పలేదు. కానీ వాళ్ళు అరెస్ట్ అయిన వెంటనే మనం రాసుకుంటాం జగన్ పేరు చెప్పేశాడని. వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చిన అర్థం ఏంది, వాళ్ళకి మాకే సంబంధం అంటారు, జగన్ గారు ఏం పేరు చెప్తారు. అది జరగలేదు. రెండోది, ఎక్కడ కూడా ఈ పేజీల్లో, ఇన్ని వందల పేజీల్లో జగన్మోహన్ రెడ్డి గారు అక్యూజ్డ్ అనే పదమే వాడలేదు. ఆయన పదమే, ఆ పదం అన్నప్పుడు ఆయన్ని ఈడీ ఎట్టా విచారిస్తుంది? లేని దాన్ని తీసుకొచ్చి దానికి భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి మాట్లాడడం అనేది హాస్యాస్పదం. ఏదైనప్పటికీ కూడా ఇది ఒక అలవాట్లో భాగంగా ఆయన పైన అట్లా విమర్శలు చేయొచ్చు. కానీ నేను అనుకుంటే ఒక సాధారణ విషయంగా చూస్తాను. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. జగన్ గారు ఖచ్చితంగా కలిస్తే బీజేపీ భాగస్వామి కాబట్టి, ముఖ్యంగా లాకప్ డెత్ కేసు కానీ, రైతుల గిట్టుబాటు ధరకు సంబంధించి కానీ, రాజధానిలో జరుగుతున్నటువంటి వారు వ్యక్తం చేసే ఆ కరప్షన్ కావచ్చు, ఎక్కువ ఖర్చు కావడం కావచ్చు, వీటికి సంబంధించి కానీ ఇట్లాంటి కీలక విషయాలు, జగన్మోహన్ డిఎస్సీలు జరిగిన అంశాలు, హక్కులకు సంబంధించిన అంశాలు ప్రస్తావిస్తే కేంద్రం ఏమన్నా యాక్షన్ లోకి వెళ్ళింది అనుకోండి, ఖచ్చితంగా కూటమిలో ఒక రకమైన నైరాశ్యం. మన కూటమి కదా వెళ్ళారు, ఇట్లాంటి చర్చ ఉన్నది. ప్రధానమంత్రి అందరూ పర్సనల్ గా జగన్ గారు అంటే చాలా అఫెక్షన్ గా చూస్తారు. ఆయన పద్ధతిగా ఉంటాడు, గెలిచినా ఓడినా కేంద్రంలో ఉన్న వాళ్ళతో గౌరవప్రదంగా ఉంటాడు, రాజకీయ పరంగా ఉండడు అని ఒక గుడ్రి ఇది ఉంది కదా. ఆ మధ్య చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, ఈయన
చంద్రబాబు షార్ట్. నాయుడు గారు షార్ట్. షార్ట్ ఫ్రెండ్ అట్లా ఇన్స్టెంట్ ఫ్రెండ్ హ్మ్. అని అన్నాడు అని చెప్పి పెద్ద రచ్చ జరిగింది. అవన్నీ కొంచెం గుర్తు వస్తుంటాయి కూటమి వాళ్ళకి పోతున్నాడని. సో మరి ఆ అలా యాంగిల్లో అనుకుంటే ఈ కొంచెం మహిళా రిజర్వేషన్‌లకు బిల్లుకి సంబంధించి కావచ్చు, లేదంటే డీలిమిటేషన్‌కి సంబంధించి మద్దతిచ్చే అవకాశం ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ గా మొన్న వీగిపోయినప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు, అదే విధంగా ఈ డీలిమిటేషన్. పార్లమెంట్ డీలిమిటేషన్ సంబంధించి ఈ విషయంలో ఆయన ఓపెన్ గా ప్రతిపక్షాలను ప్రశ్నిస్తూ ఎవరైతే వ్యతిరేకించారో ప్రశ్నిస్తూ ఎక్స్ లో ఆయనే స్పందించింది. 50% పెంపుదలకు కేంద్రం ఒప్పుకున్నప్పుడు మనం ఒప్పుకోవాలి. అందుకు భిన్నంగా జరిగితే ఏ రకంగా రాష్ట్రాల వారీగా పార్లమెంట్ సభ్యులు కోల్పోతామో ఆయన ఎక్స్ లో స్పందించాడు. అట్లే ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఇది సరైన సమయం. ఈ రెండు ఆ రోజు ఆయన దాన్ని ఓడించి తప్పు చేసినారు అని చెప్పి బహిరంగ మాట్లాడాడు. అంటే అంత బహిరంగ మాట్లాడింది ఆయనే. అలా మాట్లాడినప్పుడు ఆయన ఆ బిల్లులకు వ్యతిరేకంగా ఉన్నాడు కదా. కాబట్టి దాని పట్ల బీజేపీ వాళ్ళకి పెద్ద కంగారం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ 50% పార్లమెంటు సభ్యుల హైక్ కానీ ఎప్పుడు పెట్టినా మద్దతు ఇస్తాడు అని బహిరంగ రహస్యం. బహిరంగమే, రహస్యం కూడా లేదు. కాబట్టి ఆయన ఈ విషయంలో ఆయన పిలిచి మాట్లాడతారని అనుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు అడగచ్చు. ఎందుకంటే టూ ఇయర్స్ అయ్యింది. కాబట్టి కేంద్రాన్ని రాష్ట్రానికి రావాల్సినవి వాళ్ళు చేయాల్సినవి రాష్ట్రం జరుగుతున్న పరిణామాలు చెప్పడం కోసం అడుగుతారు అనుకుంటున్నా. వాళ్ళు ఇస్తే ప్రధానమంత్రి గారు వెసులుబాటు ఉంటే ఇస్తారు. వెళ్తారు, మాట్లాడి వస్తారు. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.